పండుగ వేళ ప్రజలు సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో వారి వాహనాలు ఏలూరు జిల్లా కలపరు టోల్గేట్ పూర్తి రద్దీగా మారింది. ఇక 3 కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. టోల్గేట్ సమీపించాక కొంతమంది ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ అయిపోవడంతో మరింత ఎక్కువ సమయం పడుతుందని టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాల రద్దీపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సంక్రాంతి పండుగకు పట్టణాలు వదిలి పల్లెలకు వచ్చే వాహనదారులకైతే టోల్గేట్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఏలూరు జిల్లా కలపరు టోల్గేట్ వద్ద ఉన్నాం. ఇప్పుడు హైదరాబాదు, అలాగే బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు, అంటే విజయవాడ మీదుగా ఇటు వచ్చే వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. వేలాదిగా వస్తున్న వాహనాలకైతే మొత్తం అటు కలపరు టోల్గేటు, అలాగే పొట్టిపాడు టోల్గేట్ల వద్ద అయితే గంటల సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ పట్టణ వాసులందరూ కూడా ఈ పండగ సెలవులు, సంక్రాంతి సెలవులు వస్తున్న నేపథ్యంలో పండగ ఎంజాయ్ చేయడానికి పట్టణాలు వదిలి పల్లెలకైతే మొత్తం పట్టణాలన్నీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న కార్లన్నీ కూడా పల్లెల వైపు పరుగులు తీసుకుంటూ వస్తున్నాయి. ఈ సమయంలో టోల్గేట్ల వద్ద అయితే వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. టోల్గేట్లకు సంబంధించి 5 నిమిషాలు మించి వెయిట్ చేస్తే వాహనాలకు టోల్గేట్ కట్టనవసరం లేదని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ టోల్గేట్ల వద్ద అయితే ఆ పరిస్థితి కనపడిన పరిస్థితి అయితే ఉంది. వాహనాలు గంటల తరబడి నిరీక్షించాల్సింది. అంటే 5 గంటలకి, అంటే హైదరాబాద్ నుంచి ఏలూరు చేరుకోవాలంటే 5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో అటు టోల్గేట్లు దాటుకుంటూ రావాలంటే ఉదయం బయలుదేరిన వాహనాలు సాయంత్రం అయినా కూడా, అంటే 10 నుంచి 12 గంటల జర్నీ పడుతుందంటూ కూడా ప్రయాణికులు వాపోయే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి ఎంత సమయం పట్టింది సార్? మార్నింగ్ 4:30కి బయలుదేరాము, ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇంకా కాకినాడ వెళ్ళాము. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి బయలుదేరాము, 4:30కి బయలుదేరాము. కాకినాడ ఇంకా వెళ్ళాలి మేము. అంటే మీ సొంతూరు కాకినాడ. అంటే పండగకి వెళ్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎంత సమయం పడుతుంది? హైదరాబాద్ నుంచి వస్తున్నాం బాబు. ప్రతి టోల్ గేట్ దగ్గర కనీసం 35 నిమిషాల నుంచి 40 నిమిషాలు పడుతుంది. తాడేపల్లి కూడా వెళ్తున్నాం మేము. అది పరిస్థితి. పండగకి వెళ్తున్నారండి? పండగ, సంక్రాంతి పండగ సందర్భంగా వెళ్తున్నాం మా సొంత ఊరికి. అది 10 అవర్స్. మార్నింగ్ 6కి బయలుదేరా, ఇప్పుడు ఎంత అయింది? 4:30. నీడ్ టు గో టు తాడేపల్లిగూడెం. ఐ థింక్ 6 o'clock, 6 to 6. ఇంతకు ముందు ఎన్ని గంటలు పట్టేదండి? 6 hours, 7 hours అంతే కదా. సార్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి పొద్దున్న 6:30కి బయలుదేరాము. ఈ టైంకి ఇక్కడికి వచ్చినాం. అంటే మామూలుగా అయితే ఎన్ని గంటలు పట్టేది? మామూలుగా అయితే 5.5 అవర్లో ఏలూరు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుంది? పొద్దున్న 6:30కి బయలుదేరాము, 4:30. అంటే ప్రతి టోల్ గేట్ దగ్గర ఎంత సమయం పడుతుంది అనుకోవచ్చు? టోల్ గేట్ దగ్గర మినిమం ఒక ½ an hour ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర 20 minutes పడుతుంది. మొత్తం మీద వాహనదారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతి టోల్ గేట్ వద్ద కూడా అరగంట నుంచి 30 గంట, అట్లాగే గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పట్టణాలు వదిలి పల్లెలకు వచ్చే, అంటే తొందరగా సొంత గ్రామాలకు వెళ్దామనుకునే వాహనదారులకైతే ఈ టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వెయిట్ చేసి, అంటే 5 గంటలు జర్నీ పట్టే సమయం 10 గంటలు, 11 గంటలైనా కూడా ఇళ్లకు చేరిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టోల్ గేట్ల వద్ద 3 నిమిషాల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే టోల్గేట్ కట్టనవసరం లేదని చెప్పే ప్రభుత్వాలు అయితే ఈ పండగ రోజుల్లో ఈ టోల్గేట్ల వద్ద బందోబస్తు పెంచి టోల్గేట్ల వద్ద ఆలస్యం లేకుండా మా ప్రయాణాలను సాగించాలని చెప్పి ప్రయాణికులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ANN న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో కూడైరాయి ఉత్సవాలను ఘనంగా జరిగింది.